పోగొట్టుకోవడం అనే విషయంలో అందరికీ ఐకమత్యత ఉంది. ఏం చేతను దుఃఖం కావాలి అని ఎవడైనా కోరుకుంటాడండి? అందరూ నాకు దుఃఖం ఉండకూడదు, దుఃఖం మాభూత్ సుఖం మే భూయాత్. నాకు దుఃఖం ఉండకూడదు, సుఖం ఉండాలి అనే ప్రతి జీవికి కోరిక. కానీ ఈ ప్రకృతి పురుష వివేకం ఎందుకు? వైదికమైన సాధనం ఏదైనా ఉండొచ్చు కదా. ఏంటి ఆ సాధనం? వైదికము అనే దానికి ఆనుశ్రవిక అని అంటారు. గురుముఖాద్ అనుశ్రూయతే ఇతి అనుశ్రవః తత్ర భవః ఆనుశ్రవికః. ఆనుశ్రవికః అనే పదానికి వేదోక్తమైనటువంటి ఉపాయము అని అర్థం. ఆనుశ్రవికః అనే దానికి గురుముఖాద్ అనుశ్రూయతే ఇతి అనుశ్రవః. వేదం ఎలా చదువుకోవాలి అనే దానికి వేదమే ఒక నియమం చెప్పింది. స్వాధ్యాయోధ్యేతవ్యః అని. దానికి వివరణ ఎలా అంటే అధ్యయనేన స్వాధ్యాయం అధీయేత అని. అధ్యయనం చేతనే స్వవేదమును చదువుకోవాలి అని. అధ్యయనం అంటే ఏమిటి అంటే గురుముఖ ఉచ్చారణ అనుచ్చారణ రూపం. గురువు గారు ఆయన ఎలా చెప్తే అలాగా మళ్ళా మనం దాన్ని అనుసరించి ఉచ్చరించడం ఏదైతే ఉందో దాన్ని అధ్యయనం అంటారు. దాని ద్వారానే వేదాన్ని చదువుకోవాలి. అంతేగాని ఏదో పుస్తకాల్లో ఉంది, ఆ పుస్తకం చూసి చదువుకుంటామండి, లేదా మా దగ్గర సీడీలు ఉన్నాయి, టేపులు ఉన్నాయి అంటే కుదరదు. ఇది అనుశ్రవ వేద. తత్ర భవ అంటే తత్ర ఉక్త. ఒక ధర్మం అనేది ఉంది కదా, యజ్ఞయాగాదులు చేస్తే పెద్ద పెద్ద పుణ్యాలు వస్తాయి. ఆ పుణ్యం వల్ల స్వర్గాది లోకాలు వస్తాయి. అక్కడ ఈ ఏవి ఉండవు కదా, ఈ దుఃఖత్రయం ఉండదు కదా, అది సరిపోతుంది కదా అని అడిగాడు. ఆనుశ్రవిక అంటే వేదోక్త ధర్మ అపరపర్యాయ సోపి దృష్టవత్. అది దృష్ట ప్రయోజనం లాగేనండి. నియమంగా ఖచ్చితంగా పోతుందని ఏం లేదు. ఇంకేదో క్షీణే పుణ్యే మత్స్యలోకం విషయంతి అని నేను చెప్తున్నాను కదా. ఇది కాక ఒక్క విషయం గుర్తించండి, మనం స్వర్గానికి వెళ్ళాను అనుకుందాం. స్వర్గలోకం మనం వెళితే మనకి స్వర్గం అంటే ఎలా ఉంటుంది అనేది నేనైతే ఏవి పెద్ద పురాణాలు అవి చదవలేదు. ఇతర శాస్త్రాల్లో అక్కడ ఏమైనా స్వర్గం గురించి విచారణ ఉంటుందేమో, అది నేను చేయలేదు. నాకు స్వర్గం గురించి తెలుసున్నదల్లా సినిమాల వల్ల. ఏదో ఒక బాగా చేశారు, స్వర్గలోకానికి వెళ్ళారు, అక్కడ ఇంద్రుడు ఉంటాడు, డ్యాన్సులు ఉంటాయి, ఇవే మనకు తెలుసు. మనం చూసిన స్వర్గలోకం ఎలా ఉంది చెప్పండి? మనం చూసిందే కాదు, మనం వినదు కూడా. అక్కడ స్వర్గలోకానికి అధిపతి ఎవరున్నారు? ఇంద్రుడు. అక్కడ ఎవరుంటారు? అష్టదిక్పాలకులు ఉంటారు, మహర్షులు ఉంటారు. సో ఇంద్రుడు సీటు అష్టదిక్పాలకుల సీటు ఒకేలా ఉంటుందండి? అలా ఎలా ఉంటుందండి? ఇంద్రుడు స్వర్గలోకాధిపతి, ఆయన సీటు కొంచెం పెద్దగా ఉంటుంది, వీళ్ళ సీట్లు చిన్నగా ఉంటాయి. ఇంకా అక్కడ కొంతమందికి సీట్లు ఉంటాయి, కొంతమంది నించుని ఉంటారు. ఇప్పుడు మనం స్వర్గానికి వెళ్ళాం అనుకోండి, మనం నించుని ఉంటాం. మనకి ఏమనిపిస్తుందో తెలుసా అండి? ఈ నించోవడం ఏంటి, కూర్చున్నవాడు అదృష్టవంతుడు అనిపిస్తుంది. ఇలా చూసుకుంటే మనకి కూర్చున్న వాళ్ళని చూస్తే మనకు అసూయ, మనకి ఎలాగోలా సీటు దొరికితే బాగుండాలి. వాళ్ళకేమనిపిస్తుంది? ఏమైనా అష్టదిక్పాలకుల సీట్లు వేరు, వాళ్ళ వ్యవహారం వేరు, మనకు ఆ సీట్ ఏమైనా వస్తే బాగుండు అనిపిస్తుంది. వాళ్ళకేమనిపిస్తుంది? ఈ ఇంద్రుడి సీటే సీట్ అండి, సీట్ అంటే ఇంద్రుడి సీట్ కానీ మిగతా సీట్లు ఏమిటి అని అనిపిస్తుంది. దీనికి మనకి కొన్ని నాకైతే 100 సార్లు అంటాను, మీకంతా మరి మీరు ఎలా పుట్టారు, మీ వ్యవహారం తెలియదు కాబట్టి 100 సార్లు లేకపోయినా మీ అందరికీ ఇలాంటి అనుభవం. ఎప్పుడైనా జనరల్ కోచ్లో మనం ప్రయాణం చేసామనుకోండి, రిజర్వేషన్ దొరక్క, అప్పుడు రైలు రాకముందు మన అభిప్రాయం ఏమిటంటే ఎలాగో అలాగా ఈ చాలా అర్జెంట్. మీ మాట రావట్లేదండి, మ్యూట్లోకి వెళ్ళిపోయారు. సారీ అండి, నేను మ్యూట్ చేశాను అందరినీ. ఒక్క నిమిషం.
ఇది అయిపోగానే ఇది దిగిపోగానే ఏమవుతుందో తెలుసా అండి, మనం పక్కన ఆ సైడ్ బెర్త్ ఉంటుంది కదా, జనరల్ బోగిలో పైన పడుకుని ఉంటారు. వాళ్ళని అడుగుతాం మనం, బాబు నువ్వే ఊరు వెళ్తావు అని. అంటే వాడేదో మనం ఇక్కడి నుంచి రాయమండ్రి వెళదాం అనుకుందాం. వాడు ఏలూరు వరకు అన్నాడు అనుకోండి, బెజవాడ వరకు. ఏమండి మీరు దిగిపోయాక మటుకి కాస్త ఆ బెర్త్ మీద నేను పడుకుంటాను అని చెప్పి ముందే మనం ఓ తువ్వాలో ఏదో వచ్చేసి, నువ్వు దిగుతున్నప్పుడు ఇది పరిచయం బాబు, నేను దాని మీద పడుకుంటాను అని. అంటే ఇప్పుడు మనం ఏమనిపించింది, ఎలాగోలా రైలు ఎక్కితే చాలనిపించింది. అక్కడి నుంచి సింగిల్ సీట్లో అర్ధ సీటు కొంచెం మొక్కిస్తే చాలనిపించింది. తర్వాత ఫుల్ సీటు కావాలనిపించింది. తర్వాత పడుకోవాలనిపించింది. ఇలా ఉంటుంది వ్యవహారం. అంటే మనకి ఒక కోరిక తీరితే ఇంకో కోరిక. ఆ కోరిక తీరకపోతే దుఃఖమే. మానసిక దుఃఖం తప్పదు కదా! ఇంకేత నువ్వు నించున్న వాడికేమో కూర్చున్నవాడిని చూస్తే దుఃఖం వేస్తూ ఉంటుంది. ఇలాగే స్వర్గలోకానికి వెళ్ళినప్పుడు కూడా మానసికమైనటువంటి దుఃఖం ఉండే అవకాశం ఉంది. అది కాక క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని శృతే అది అనిత్యం అని చెప్తోంది. అందువల్ల ఈ స్వర్గ సుఖానికి కారణమైనటువంటి ఏ వైదికమైనటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల దుఃఖం త్రయం పోదు అని అంటూ ఇంకో మాట కూడా చెప్పాడు. సహి అవిశుద్ధి క్షయ అతిశయ యుక్త. చేతను వీళ్ళ సిద్ధాంతం ప్రకారం కొంచెం అందులో శుద్ధత లేదు. ఎంచేతను పశువులోకి అక్కడ హోమాలు ఉంటాయి. పశువు వపా హోమం అని. ఆ పశువుని చంపేసి ఆ వపను తీసి దాంతో హోమం చేస్తారు. కాబట్టి ఇది హింసతో కూడుకున్నది కాబట్టి ఇది అత్యంత శుద్ధం కాదు అనేటటువంటిది వీళ్ళు చెప్పే మాట. సాంఖ్యులు ఇప్పుడు ప్రస్తుతపు మోడర్న్ నాస్తికులు ఎలా మాట్లాడుతూ ఉన్నారో అలా ఈ విషయంలో వీళ్ళు మాట్లాడారు. దీని గురించి చాలా పూర్వమీమాంసా శాస్త్రంలో చర్చ చేశారు. యజ్ఞం చేసినటువంటి వాడికి ఎలా స్వర్గం వస్తుందో ఆ పశువు కూడా అక్కడ స్వర్గం వస్తుంది అని. అంచేత అక్కడ హింస చేసినా అది హింస కాదు, దాన్ని కోసినా అది హింస కాదు. ఇప్పుడు డాక్టర్లు మనకి ఆపరేషన్కి కత్తితోటే కోస్తున్నారు, దాన్ని హింస అంటారండి అందరూ. కానీ అదే డాక్టరు ఆపరేషన్ థియేటర్లో కాకుండా బయట కత్తితో మనం కోసాడు అనుకోండి, దాన్ని హింస అంటారు. అప్పుడు కేసు అది నడుస్తుంది. అంటే ఏదైతే కొయ్యడం అనేటటువంటిది ఇతర ప్రయోజనమును ఉద్దేశించి, వైదికమైనటువంటి ప్రయోజనం ఉద్దేశించి, ఆరోగ్యం అనే ప్రయోజనాన్ని ఉద్దేశించి చేస్తే అది హింస కాదు. అదే ఏదో బాధ పెట్టాలనే కోరికతో కనుక మనం కోసినట్లయితే అది హింస అవుతుంది. అంచేత దానికి స్వర్గం ఇస్తున్నారు, అంచేత అది హింస కాదు. అయితే చాలా మందికి ఏముందంటే మాహింస్యాత్ సర్వభూతాన్ని అని ఉంది కదండి. అన్ని భూతముల్ని ఏ భూతాన్ని హింస పెట్టకూడదనే కదా, మరి పశువుల్ని హింస పెట్టడం మరి నిషిద్ధమే కదా అని. అంటే మరి వేదమే వాయువ్యం శ్వేతమాల వేదభూతి కామ, ఈ పశు విశిష్టం చెయ్యాలనేది కూడా వేదమే చెప్పిందిగా. మాహింస్యాత్ సర్వభూతాన్ని అని ఏ వేదం అయితే చెప్పిందో ఆ వేదమే పశువుని వపాహోమం అది చేయాలని చెప్తోంది. అంచేత రెండు పరస్పర విరుద్ధంగా వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే దాన్ని సమన్వయం చేసినప్పుడు సామాన్య శాస్త్రాన్ని విశేష శాస్త్రం బాధిస్తుంది. అంటే యాగం వ్యతిరేక్తంలో, యాగంలో చేస్తే అది హింస కాదు. యాగం కంటే వేరేగా మీరు తినడం కోసం పశువుల్ని కోయిస్తే అది హింస. కానీ ఇప్పుడు తినడం కోసం కోస్తే అది హింస అంటల్లా ఇప్పుడు దేశం అంతాను. యాగంలో చేస్తేనే హింస అంటున్నారు. అంటే మనకి వైదికంగా ఏదైతే చెప్పబడిందో దాన్ని వీళ్ళు వ్యతిరేకంగా చెప్తున్నారు. దీనికి ఇంకో లౌకికమైన ఉదాహరణ తీసుకుందాం. ఏమండి, నో ఎంట్రన్స్ వితౌట్ పర్మిషన్ అని మనం ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా ఓ బోర్డు ఉంటుంది. సో మనం వెళ్ళడం కోసం అక్కడ క్యూలో కూడా నిల్చుందాం అనుకుందాం. ఉంటే ఈ లోపుగా ఒక ఆయన వచ్చి వెళ్ళిపోతున్నాడు. ఏమండి, ఆయన ఏం పర్మిషన్ ఎవరి దగ్గర తీసుకోలేదు. ఆయన డైరెక్ట్గా వెళ్ళిపోతుంటే మీరు వెళ్ళి క్యూలో నిల్చో అంటారు మామూలుగా. బాబు ఆ లోపల ఉన్నవాడిని నేనేనయ్యా ఆఫీసర్ని అంటాడు. ఇప్పుడు ఆ ఆఫీసర్కి పర్మిషన్ లేకుండా
లోపలికి ఎంట్రన్స్ ఉందా లేదా? ఉంది. ఎంచేతను? ఆయన ఆఫీసర్ కాబట్టి. అంటే ఈ రూల్ అనేది ఆయనకంటే వ్యతిరేక్తంగా, ఆయనకంటే భిన్నమైన మనకే తప్ప ఆయనకి కాదు. అలాగే మాహింస్యాత్ సర్వాభూతాని అనేటటువంటి నిషేధము యాగంలో చేసేటటువంటి వాట్ల కంటే భిన్నమైనటువంటి దాంట్లోనే అది హింస కింద వస్తుంది అని వైదికులంతా సిద్ధాంతం చేశారు. కానీ వీళ్ళకి మట్టుకి ఈశ్వర కృష్ణుడికి అదేదో కొంచెం హింస అనే ఫీలింగ్ ఉండు కాబట్టి ఆయన అవిశుద్ధి అన్నాడు. తర్వాత క్షయ, శుద్ధం కాని దాని వల్ల మోక్షం ఎలా వస్తుందండి? దుఃఖం ఎలా పోతుంది? అంచేత ఎంచేతను హింస ఉంది, హింస వల్ల పాపం వచ్చింది. ఈ పాపం అనిపించడానికి మళ్ళీ మనం నరకాదులకు పోవాలి, అప్పుడు దుఃఖమే ఉంటుంది కదా. ఇదొకటి. రెండు, క్షయం ఉంది. ఏది పుణ్యం మనం వైదిక కర్మల వల్ల మనం ఏ పుణ్యం సంపాదిస్తామో ఆ పుణ్యానికి క్షయం, నశించిపోవడం అనేది ఉంది. ఇంకేదనో శృతుల్లోనే చెప్తున్నాయి, క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి అని. ఇదే కాదు, అతిశయం ఉన్నది. ఏమండి, కొన్ని కర్మలు చేస్తే కొంతకాలం స్వర్గంలో ఉంటారండి. ఓ 50 ఏళ్ళు ఉంటాయి అనుకుందాం. ఇంకో విశేషమైనటువంటి వాజపేయాది కర్మలు చేస్తే ఇంకా చాలా ఎక్కువ 500 ఏళ్ళు ఉంటారు అనుకోండి. ఇప్పుడు ఏమైంది? మీరు స్వర్గానికి వెళ్ళారు అంటే 50 ఏళ్ళు ఉండే కర్మ చేసిన ఆయన స్వర్గానికి వెళ్ళాడు. 500 ఏళ్ళు ఉండే నేను ఉదాహరణకు చెప్పానండి, వాజపేయం చేస్తే 500 ఏళ్ళు స్వర్గంలో ఉంటారట అని మీరు ఎక్కడైనా అని ఏమండి ఎవరు చెప్పారంటే, నా పేరు అందరికీ తెలియకపోవచ్చు, దానివల్ల నేను అదృష్టవంతుడిని, నా పేరు మటుకు చెప్పకండి, నేను మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను అంతవరకే. ఆ 500 ఏళ్ళు ఉండే అయినా వెళ్ళారు, మీకు ఫీలింగ్ బాగానే ఉంటుందండి. అమ్మా, ఈయన ఏమైనా మనకంటే లక్కు కొట్టేశాడు, ఈయన 500 ఏళ్ళు ఉంటాడు ఏకంగాను, మనం 50 ఏళ్ళకే పోవాలని ఏడుస్తూ ఉంటాం. ఆయన ఏం లక్కు కొట్ల, ఆయన చేసింది పెద్ద కర్మ చేశాడు. ఏమండి, మనం చిన్న కర్మ చేసాం, మన కర్మను బట్టే అక్కడ. కాబట్టి ఇలాగా అతిశయం ఉన్నది, అంటే హెచ్చు తగ్గులు అనమాట. హెచ్చు తగ్గులు ఎక్కడుంటే అక్కడల్లా దుఃఖం ఉంటూ ఉంటుంది. కాబట్టి ఈ వైదికమైనటువంటి ఏదైతే ఉందో అది శ్రేయస్సు కాదు, మంచిది కాదు. తద్విపరీత ఏమిటి? మొదటి శ్లోకంలో చెప్పినటువంటి దృష్టమైన సాధనముల కంటే ఇప్పుడు ఈ కారికలో చెప్పినటువంటి ఆనుశ్రవికమైనటువంటి అంటే వేదోక్తమైనటువంటి కంటే కూడా తద్విపరీత శ్రేయ అన్నదే మంచిది. ఏది ఎలా కలుగుతున్నాయా? అది ఎలాగంటే వ్యక్త అవ్యక్తజ్ఞ విజ్ఞాన. వీళ్ళు 25 పదార్థాలు ఒప్పుకుంటారని నేను అనుకున్నాం కదా. ఈ 25టిని వ్యక్తము, అవ్యక్తము, పురుషుడు అని 3 రకాలుగా చెప్పారు. అంటే వ్యక్తం అంటే కార్యం అనుకోండి, అవ్యక్తం అంటే కార్యం కాని కారణం అనుకోండి. ఇందులో ఏమైందంటే పురుషుడిని వదిలేస్తే 24 ఉన్నాయి కదా. ఈ 24టిలో ఒకటి కారణమే అవుతుంది కానీ కార్యం కాదు. 5 కార్యాలే అవుతాయి కానీ 16 కార్యాలే అవుతాయి కానీ కారణాలు కావు. అంటే ఎన్నన్నాను నేను? 16. 16ను ఈ 1 17, పురుషుడు 18. 25లో 18 తీసేస్తే 7. ఇవి రెండు, ఈ 7 కార్యములు అవుతాయి, కారణములు అవుతాయి. సో అవ్యక్తం అంటే ప్రధానం అంటే కారణం, వ్యక్తం అంటే కార్యములైన 23 ప్లస్ పురుషుడు. పురుషుడికే జ్ఞ అని పట్టి వ్యక్త అవ్యక్త జ్ఞ విజ్ఞాన, వీరి యొక్క వస్తుస్థితి జ్ఞానం, వాస్తవ జ్ఞానం వలనే మనకి శ్రేయస్సు కలుగుతుంది. అంటే ప్రకృతి అనేది ఒకటి ఉంది, దాంట్లోంచి మహత్తత్వం అనేది పుట్టింది, దాంట్లోంచి అహంకారం అనేది పుట్టింది. ఈ అహంకారంలోంచి పంచ తన్మాత్రలు పుట్టాయి. ఈ పంచ తన్మాత్రలోంచి పంచభూతాలు, 11 ఇంద్రియాలు అంటే జ్ఞానేంద్రియ పంచకం అంటే కన్ను, ముక్కు, చెవి, నోరు, స్పర్శ, త్వక్కు 5 వచ్చాయి అనుకుంటాను. ఈ 5 ఇంద్రియాలు. కర్మేంద్రియాలు 5, వాగింద్రియం మాట్లాడడం, పాణి పాదము
నడవడానికి. వాయు మల విసర్జన మల విసర్జన చేసేటటువంటిది. ఉపస్థ అంటే జననేంద్రియం. ఇలాగా 5 కర్మేంద్రియములు. మనస్సు ఉభయాత్మకమని వీడి సిద్ధాంతం. అంటే అటు జ్ఞానేంద్రియము అనొచ్చు, దాన్ని కర్మేంద్రియము అనొచ్చు. మొత్తం మీద జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, మనస్సు కలిసి 11 ఇంద్రియాలు. 11 ఇంద్రియాలు ప్లస్ 5 భూతాలు. ఇవన్నీ కూడా ఎన్నొచ్చాయి? 11, 5, 16. ఈ 16 కూడా ఆ తన్మాత్రలోంచి పుట్టాయి. అంటే ఎన్నయ్యాయి? ఈ 16 కేవలం కార్యములని సిద్ధాంతం. ప్రధానం కేవలం కారణం. ఈ మధ్యలో 7 ఉన్నాయి కదా, మహత్తత్వం, అహంకారము, పంచతన్మాత్రలు పుట్టాయి కాబట్టి కారణాలు, పుట్టిస్తున్నాయి కాబట్టి పుట్టాయి కాబట్టి కార్యాలు, పుట్టిస్తున్నాయి కాబట్టి కారణాలు. అంటే మహత్తత్వం ప్రధానంలోంచి పుట్టింది కాబట్టి కార్యం, మహత్తత్వం అహంకారానికి కారణమైంది కాబట్టి అది కారణము. కారణము అనే దానికి సాంఖ్య సిద్ధాంతంలో ప్రకృతి, కార్యము అనే దానికి వికృతి అని. కాబట్టి ఈ 7 కూడా ప్రకృతి వికృతులు అని చెప్పాలి. ప్రధానం కేవలం ప్రకృతి, ఇందాక చెప్పిన 16 కేవలం వికృతులు, ఈ 7 ప్రకృతి వికృతులు. పురుషుడు ప్రకృతి కాడు, వికృతి కాడు. ఇలాగా ఇది ఒక పద్ధతి. లేదా వ్యక్తము, అవ్యక్తము, జ్ఞానం. వ్యక్తం అంటే ఏమిటి? పుట్టినది అనమాట. అంటే ఎన్ని? 23 పుట్టేగా. అవ్యక్తం అంటే ఏమిటి? పుట్టనది. ఏది అంటే కేవలం కారణమే అయ్యింది. ఏది? ప్రధానం. జ్ఞః అంటే చేతనుడైనటువంటి పురుషుడు. ఈ మూడిటి యొక్క జ్ఞానము స్పష్టంగా తెలిసి ఎవరి గుణాలు ఏమిటి, ఎవరి స్వభావం ఏమిటి అని తెలుసుకుని మన స్వభావంలోనే మనం ఉండి ఇతర స్వభావాలు మన మీద పెట్టుకోకపోతే ఈ దుఃఖత్రయం ఉండదు అనేటటువంటిది సాంఖ్య సిద్ధాంతము. అందువల్ల ఈ దృష్టమైన సాధనాలు కానీ, అదృష్టం అంటే ఆనుశ్రవికం, వేదోక్తమైనటువంటి ధర్మ పేరు కలిగినటువంటి పుణ్యం వల్ల కానీ ఈ మనకి దుఃఖత్రయం పోవడం అనేటటువంటిది కలగదు. వీటికంటే వేరైనటువంటి ఈ సాంఖ్యులు చెప్పినటువంటి ప్రకృతి పురుష వివేకము వలన మాత్రమే కలుగుతుంది. 25 తత్వాలు ఉన్నాయనుకున్నాం కదా, వాటిలో లిస్ట్ ఇస్తున్నారు. మూల ప్రకృతి రవికృతి, మహదాద్యా ప్రకృతి వికృతయ సప్త, షోడశకస్తు వికార, న ప్రకృతిర్న వికృతి పురుష. మూల ప్రకృతి రవికృతి, మహదాద్యా ప్రకృతి వికృతయ సప్త, షోడశకస్తు వికార, న ప్రకృతిర్న వికృతి పురుష. ప్రధానము దాన్నే ప్రకృతి. ఒక ప్రశ్న అండి. చెప్పండి. ఇక్కడ ఇదంతా రావడానికి మూల కారణం అక్కడ అహంకారం అన్న దాని నుంచి వస్తున్నాయి కదా, అది ఎందుకు వస్తుంది అన్నదానికి వీళ్ళు ఏమన్నా సమాధానం చెప్పారా అండి? మొత్తం అంతా అహంకారంలోంచి వస్తుందని చెప్పలేదండి. మూల ప్రకృతిలోంచి వస్తుంది. ప్రకృతిలోంచి మహత్తత్వం బుద్ధి, ఆ బుద్ధిలోంచి అహంకారం, ఆ అహంకారంలోంచి పంచతన్మాత్రలు, అక్కడి నుంచి షోడశికడం అని చెప్పారు. అవి ఎందుకు వస్తున్నాయి అన్నది దానికి ఏమన్నా ఎక్స్ప్లెనేషన్ ఉంటుందా అండి? దేని ఏంటిది అంటే ప్రకృతిలోంచి మహత్తత్వం, ప్రకృతిలోంచి మహత్తత్వము, దాని నుంచి బుద్ధి నుంచి అహంకారము, ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు పాలు ఉన్నాయనుకోండి, మీరు ఈ పాలు తోడు పెడతారు. తోడు పెడితే ఏమవుతుంది చెప్పండి? పెరుగు అవుతుంది. మీరు తోడు పెట్టలేదు, కానీ తోడు పెట్టకపోతే ఆ పాలు అలాగే ఉంటాయా? ఉంటాయి. లేదండి, అది ఉండవండి. మీరు ఫ్రిడ్జ్లో పెడితే ఉంటాయేమో కానీ బయట పెడితే అవి తోడుకుపోతాయి. అంటే మీకు ఒంటింటి పరిచయం తక్కువ ఉంది ఏమండి, అది పెరుగు అయిపోతుంది. కానీ ఆ పెరుగు మనం పోసుకోవడానికి వీలు ఉండదు, కొంచెం చేదు అవి వస్తుంది అనమాట. అంచేత పాలు పెరుగు అయిపోవడం అనేటటువంటిది ఒక స్వభావం. అయితే పాలు పెరుగు అయిపోవడం స్వభావం అయితే మనం తోడెందుకు వేయడం అని అంటే, మామూలుగా పాలు పెరుగు కావడానికి 24 గంటలు 30 గంటలు పుచ్చుకుంటుంది. అలాగని మనం తోడు వేసినట్టయితే కొంచెం స్పీడ్గా అయిపోతుంది అని చెప్తూ ఉంటారు. శంకర భాష్యంలో కూడా చెప్పారు ఈ మాట. అలాగే ఈ పరిణామం అనేది ఒక శీలం, స్వభావం అన్నమాట, మార్పు చెందడం.
అందువల్ల ప్రకృతి మహత్తత్వంగా, మహత్తత్వం అహంకారంగా, అహంకారాలు పంచతన్మాత్రల కింద ఇలా మార్పు చెందిపోతూ ఉంటాయి. ఇంకా ఒక్క 2 రోజులు టైం ఇవ్వండి. మీకున్న చాలా సందేహాలు నా ఉద్దేశంలో తీరతాయి అనుకుంటున్నాను. లేకపోతే అప్పుడు మళ్ళా అడుగుదురు. ఓకేనా? సరే. ఓకే. ఏవండి? ఇప్పుడు మూల ప్రకృతి ప్రధానం అనే పేరు చెప్పాం కదా! దాని పేరు మూల ప్రకృతి. ఇది ఒకటి. ఇది అవికృతి, ఇది వికారాన్ని పొందదు. అంటే ఇది కారణమే గాని కార్యం కాదు. ప్రకృతి అనే శబ్దానికి అర్థం ఏంటండి? కారణం. వికృతి అనే శబ్దానికి అర్థం ఏంటండి? కార్యం. ఈ ప్రధానం అనే పేరుతో చెప్పబడేటటువంటిది మూల ప్రకృతి. అది కారణమే. కార్యం కాదు, వికృతి కాదు, అవికృతి. మూల ప్రకృతిరవికృతి. మహదాద్యా ప్రకృతి వికృతయస్తు సప్త. మహత్తత్వం దాన్నే బుద్ధి అంటారు. అది మొదలుగా కలిగిన 7. అంటే ఏమిటి? మహత్తత్వము, అహంకారము, పంచతన్మాత్రలు. ఇవి ప్రకృతి వికృతయ. మహత్తత్వం ఉందనుకోండి, ఏమండి? ఇప్పుడు మీరున్నారండి మీ ఇంట్లో, ఏమండి సరదాగా ఏదో చెప్పడం కోసం మీరు అంటూ ఉంటాను ఎవరినో, అందులో అనేటప్పుడు ఏదో మంచి అనుకోండి, మీకు ఓకే బాగానే ఉంటుంది. కానీ ఏదైనా చెడు అంటే మీకు కోపం రావచ్చు. మీరు అది వ్యక్తిగతంగా మీరు అసలు ఇందులో ఒక్కళ్ళు కూడా నాకు తెలియదు ఎవరు. ఏమండి పోనీ నన్నే తీసుకోండి. మా నాన్నగారు ఉన్నారండి, మా అబ్బాయి ఉన్నాడండి. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి చెప్పండి? మా నాన్నగారు ఉన్నంత వరకు నేను కుక్కిన పేరులాగా ఉండేవాడిని ఇంట్లో. ఇప్పుడు లేరనుకోండి. ఏమండి? అదే మా నాన్నగారు ఉండుంటే ఇప్పుడు నా పరిస్థితి అంతే. మా నాన్నగారు ఎప్పుడైనా బయటికెళ్తేనే కనీసం అప్పుడు మా అబ్బాయినా "ఏంట్రా" అని అనగలను. అదే మా నాన్నగారు ఉంటే నాకు ఆ స్వాతంత్ర్యం కూడా లేదు. ఉండుండదు. అలాగా నేనేమవుతాను మరి చెప్పుకోవడానికి, వాడు నన్ను నాన్న అని కేకేస్తూ ఉంటాడు మా అబ్బాయి. మా నాన్నగారు నన్ను "ఒరేయ్! అరేయ్ అబ్బాయి" అని కేకేస్తూ ఉంటారు. అంటే నేను ఇటు అబ్బాయిని అవుతాను, ఆ ఇంట్లోనే ఉన్నా, ఇటు తండ్రిని అవుతాను. కానీ మా నాన్నగారిని అబ్బాయి అనేవాళ్ళు ఎవరు లేరు కదా! మా తాత లేడు. సో, మా నాన్నగారు ఓహ్! ఏంటి ఎప్పుడు సరదాగా అంటూ ఉంటారు. ఐ యామ్ ఓనర్ ఆఫ్ ది ఎంటైర్ హౌస్ అని. అలాగా మొత్తం ఇంటికైన పెద్ద. ఏవండీ? మా అబ్బాయి ఉన్నాడనుకోండి, వాడు పూర్తిగా అబ్బాయే. నేను కాస్త అటు ఇటుగా 2 చూస్తూ ఉండొచ్చు. అలాగా మహత్తత్వం అనేటటువంటిది ప్రకృతిలోంచి పుట్టింది కాబట్టి ఇది వికృతి, వికారమైంది. కానీ ఇది అహంకారానికి కారణమైందిగా, కాబట్టి ప్రకృతి అయింది. అలాగే అహంకారం మహత్తత్వంలోంచి పుట్టింది కాబట్టి వికృతి అయింది. కానీ దాంట్లోంచి మళ్ళా పంచతన్మాత్రలు పుడుతున్నాయి కాబట్టి పంచతన్మాత్రలకి కారణం అవ్వడం వల్ల ప్రకృతి అయింది. అంటే అది ప్రకృతి అయింది, వికృతి అయింది. మహత్తత్వం ఈ 2. అలాగే పంచతన్మాత్రలు అహంకారంలోంచి పుట్టాయి కాబట్టి వికృతులయ్యాయి. అందులోంచి పంచభూతాలు ఇంకా ఏకాదశి ఇంద్రియగణము పుడుతోంది కాబట్టి అది ప్రకృతి అయింది. కాబట్టి ఈ 7 కూడా ప్రకృతి వికృతులు అంటారు. పంచతన్మాత్రలు అంటే ఏమిటి అనేది ఒకసారి అనుకుని తర్వాత పదానికి వెళ్దాం. అతి సూక్ష్మంగా ఉండేటటువంటి పంచభూతాలు అనుకోండి. అప్పుడు ఆ పంచభూతాలనే పేర్లు ఇవ్వట్లకి. కేవలం గుణం పేరుతోటే చెప్పుతారనమాట. గంధ తన్మాత్ర, దాన్నే పృథివీ తన్మాత్ర అని కూడా అంటారు. కానీ ఎక్కువగా గంధ తన్మాత్ర అంటమే ఉంది. రస తన్మాత్ర, తర్వాత స్పర్శ తన్మాత్ర, రూప తన్మాత్ర, స్పర్శ తన్మాత్ర, తర్వాత శబ్ద తన్మాత్ర. అట్నుంచి రావాలి న్యాయంగా అయితే. పుట్టుక అలా పుట్టిందిలేండి. మొట్టమొదట ఆకాశ తన్మాత్ర లేకపోతే శబ్ద తన్మాత్ర, తర్వాత స్పర్శ తన్మాత్ర లేదా వాయు తన్మాత్ర అని కూడా అనొచ్చు. తర్వాత రూప తన్మాత్ర లేకపోతే తేజో తన్మాత్ర, తర్వాత రస తన్మాత్ర, జల తన్మాత్ర, గంధ తన్మాత్ర, పృథివీ తన్మాత్ర అని ఈ 5 తన్మాత్రలు. అంటే అతి సూక్ష్మమైనటువంటిది. లేదా స్థూలం కాదు, అనుభవయోగ్యం కానీ భూతాల్ని అంటారు. అందులోంచి అనుభవయోగ్యమైనటువంటి ఆహ్, ఆహ్, పంచభూతాలు. పంచభూతాలు పట్టాయి. ఎలా అంటే చూడండి, ఇప్పుడు మీకు వెన్న కావాలండి. వెన్న కావాలంటే పాలు తీసుకొచ్చారు. లేదా పెరుగు. పాలలోంచి కూడా వెన్న తీసే పద్ధతి ఉంది కదా! ఇప్పుడు ఇంతకీ అందులో వెన్న ఉన్నట్టా లేనట్టా చెప్పండి? పాలు తీసుకొచ్చిన పాలల్లో. వెన్న ఉంది. ఏది మీరేం చేయగలుగుతున్నారు? ఆ వెన్న తీసుకొని మీరు కాల్చగలరా?
ఇది నెయ్యి కింద మారుతుందా అది రాదు. దానికి ఏదో చిన్న ప్రయోగం చేశారు. కావం పెట్టి చిలికితే అందులో ఉన్న వెన్న స్థూల భావాన్ని పొందింది. ఏదైతే స్థూల భావాన్ని వెన్న పొందిందో దాన్ని మనం అనుభవించడానికి యోగ్యత వచ్చింది. కానీ ఈ పాలల్లో పూర్వం కూడా వెన్న ఉందా? మీరు చిలికినప్పుడు కొత్తగా వచ్చి పెట్టిందా అక్కడ? కొత్తగా వచ్చేటైతే మళ్ళా కొత్తగా వస్తే మళ్ళా చిలికిన పాలను మళ్ళా చిలకండి, మళ్ళా వస్తుందా? రాదే. అంతే. ఏమన్నా అది సూక్ష్మ రూపంగా అక్కడ ఉన్నది, అది స్థూల రూపాన్ని పొందింది. స్థూల రూపాన్ని పొందినటువంటి వెన్నను అక్కడ తీసేసాం కాబట్టి అక్కడ స్థూల రూపంగానూ వినలేదు, సూక్ష్మ రూపంగానూ వినలేదు. కాబట్టి ఆ పాలన మీరు ఏం చేసినా అందులోంచి వెన్న రాదు.